ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న, ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ ప్రతిక్షణం దేవుడు మనకు తోడుగా ఉండి సజీవంగా ఉంచి ఈ రాగన కలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈరోజు దేవుని మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 145వ దావీదు కీర్తన 14వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. 145వ దావీదు కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు అని కీర్తనాకారుడు చాలా అనుభవపూర్వకంగా ఈ మాట రాస్తూ ఉన్నాడు. మన దేవుడు పడిపోవు వారిని అందరినీ ఉద్ధరిస్తాడంట. ఉద్ధరించడం అంటే క్రింద పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తడం. ఉద్ధరించడం అంటే ఆ స్థితిగతులను మార్చడం. ఉద్ధరించడం అంటే ముందున్న స్థితి కంటే తర్వాత ఉన్న స్థితిని మెరుగుపరచడం అని చాలామంది చెప్తూ ఉంటారు. మనం నమ్మిన దేవుడు ఆయన ఉద్ధరించేవాడంట. ఎవరైతే పడిపోతూ ఉంటారో, ఎవరైతే నాశనానికి జోగాడుతూ ఉంటారో వారినందరినీ ఉద్ధరించడానికే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారు. మనకందరికీ తెలుసు, పడగొట్టేవాడు సాతానుడైతే, పడిపోయేలాగా చేసేవాడు సాతానుడైతే, ఈ రోజున మనలందరినీ లేవనెత్తడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు. ఆదాము అవ్వలను ఆ రోజున ఏదైనా తోటలోకి వచ్చి పడగొట్టినట్టుగా మనకు తెలుసు. దేవుని వాక్యం మీద సందేహం వచ్చేలాగా, దేవుని వాగ్దానం మీద అపనమ్మకం వచ్చేలాగా చేసి వారి ఆత్మీయ జీవితాన్ని, వారి పరిస్థితిని మార్చేశాడు సాతానుడు. కానీ దేవుడు నరావతారిగా 2000 సంవత్సరాలకు పూర్వం ఆదాము అవ్వల ద్వారా వచ్చిన ఈ పాపాన్ని, శాపాన్ని విరగ్గొట్టి మనలందరినీ కూడా లేవనెత్తడానికే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మనందరి కోసం కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనకు పాప విమోచన, విడుదల ఇచ్చిన గొప్ప దేవుడై ఉన్నాడు మనం నమ్మిన దేవుడు. కాబట్టి మన దేవుడు పడిపోవు వారిని అందరినీ కూడా ఉద్ధరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే, దేవా ఈ స్థితిలో నేను పడిపోయాను, నా వ్యాపారం పడిపోయింది, నా పరిస్థితి ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళం కానీ ఇలాగ అయిపోయాము అని వీళ్ళు చింతిస్తూ ఉన్నారా? బెంగపడుతూ ఉన్నారా? ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో చాలా ఎత్తుకు ఎదిగాను కానీ లేవలేనంతగా నేను కిందకి సాతానుడు పడగొట్టేశాడని విచారంతో ఉన్నారా? ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, పడిపోవు వారిని అందరినీ కూడా ఉద్ధరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడో కదా. చూడండి, 40వ కీర్తన 2వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. 40వ కీర్తనలో 2వ వచనం చూడండి ఒక్కసారి. అందులో వ్రాయబడిన మాట, కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అని దావీదు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. దేవుడంట జిగటగల దొంగ ఊబి నుంచి లేవనెత్తాడంట. అంత మాత్రమే కాదు, నాశనకరమైన గుంటలో నుంచి దేవుడు లేవనెత్తాడంట. అంటే మనం నమ్మిన దేవుడు ఆ గుంట లోపలికి వచ్చి కూడా మనం పడిపోతే మన చెయ్యి పట్టుకుని ఆయన లేవనెత్తే గొప్ప దేవుడై ఉన్నాడు. చూడండి, పాప లోకంలోకి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలోకి వచ్చారు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి అయినా సరే ఆయన బంగారు వీధులను విడిచిపెట్టి ఈ పాప లోకంలోకి, మట్టి లోకంలోకి దేవుడు నరావతారిగా వచ్చి మనల్ని పైకెత్తడానికే దేవుడు వచ్చాడు. దావీదు పాపంలో పడున్నప్పుడు దేవుడు దావీదును లేపాడు. ఈ రోజున మనం కూడా పాపంలో పడిపోయి చెడిపోయిన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉండగా దేవుడు మనల్ని ఉద్ధరించడానికే ఈ లోకంలోకి వచ్చాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. ఒక్కసారి చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే పౌలు గారు చాలా చక్కగా మంచిగా చెబుతూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఎలాంటిదో ఆయన చెబుతూ ఉన్నాడు. 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా
కూర్చుండబెట్టెను అని సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు ఆయన. క్రీస్తు ద్వారా మనలందరినీ కూడా లేపాడంట. ఎందుకు అంటే ఆయన పడిపోయే వారిని ఉద్ధరించేవాడు కదా. కాబట్టి మనం లేపి ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఈ రోజున మనందరికీ కూడా పరలోకంలో ఇల్లు రెడీ అవుతుంది, పరలోకంలో గృహాలు రెడీ అవుతున్నాయి. పరలోకంలో మనందరినీ కూర్చుండబెట్టాలని. పరలోకం పైన ఉంటుంది కదా, భూమి కింద ఉంటుంది కదా. ఈ భూమి మీద ఉన్న మనలందరినీ కూడా ఉద్ధరించడానికి యేసుప్రభు వచ్చి ఆయన రక్తము ద్వారా ఈ రోజున మనందరికీ పరలోకంలో మంచి మంచి స్థానాలు ఇచ్చిన దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో చెడిపోయిన వాళ్ళం, ఈ లోకంలో పడిపోయిన వాళ్ళం, ఈ లోకంలో ఏ విలువ లేని వారం ఈ రోజున అలాంటి వారికి దేవుడు విలువనిచ్చి యేసు రక్తము ద్వారా ఆయన మరణము ద్వారా తిరిగి మనల్ని లేపి పరలోకంలో కూర్చుండబెట్టాడు అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో కదా. ఆయన ఉద్ధరించేవాడు. ఉద్ధారణ అంటే చెప్పాను, మనమున్న స్థితి నుంచి తిరిగి మరొక స్థితిలోనికి తీసుకురావడమే ఉద్ధారణ అంటూ ఉంటారు. చాలామంది పూర్వం చరిత్ర చదువుతూ ఉంటాం, మతోద్ధారకులు ఉంటారు. లేకపోతే పునరుజ్జీవం వచ్చింది ఈ భారతదేశంలో అని చెప్తూ ఉంటారు. ఆ భారతదేశాన్ని ఉద్ధరించారు, పలానా వాళ్ళు వచ్చారు, పలానా సంఘ సంస్కృతులు లేచారు, పలానా పరిస్థితి నుంచి భారతదేశానికి కనువిప్పు కలిగించారు అని చెబుతూ ఉంటారు. అవన్నీ తర్వాత విషయం. కానీ వాటన్నిటికంటే ముందుగానే యేసు ప్రభు యొక్క నామము మనల్ని ఉద్ధరించింది. యేసు ప్రభు మనల్ని ఉద్ధరించేవాడు. అందుకనే కీర్తనాకారుడు 20వ కీర్తనలో 1వ వచనంలో ఇలాగూ మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడంటే 20వ కీర్తన ఒక్కసారి చూస్తారా? అదేంటి అంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుని నామము అనగా యేసయ్య నామము మనల్ని ఉద్ధరిస్తుంది. యేసయ్య నామము చెబితే ఆ దయ్యాలు పారిపోతాయి, అపవాది శక్తులు పారిపోతాయి. యేసయ్య పేరు చెప్తే అనారోగ్యాలు పారిపోతాయి. యేసు నామములో విడుదల ఉందని మనకు తెలుసు. ఈ రోజున దేని నుంచి కూడా విడుదల కావాలి అంటే ఇక్కడ చెబుతున్న మాట, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఈ నామము మనల్ని ఉద్ధరిస్తుంది. ఈ నామము ఈ నామము అంటే పేరు కదా. ఈ పేరు యేసయ్య పేరు మనం ఉన్న పరిస్థితి నుంచి లేవనెత్తి ఉన్నతమైన స్థలములో ఆయన కూర్చుండబెట్టే గొప్ప దేవుడై ఉన్నాడు అని లేఖనం చెప్తూ ఉంది. చూద్దామా ఒక్కసారి లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి 13వ వచనం కూడా ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరచెను. సమాజ మందిరములోకి యేసు ప్రభు ఉన్న దినాలలో ఒక స్త్రీ వచ్చినట్టుగా మనకు తెలుసు. ఆమె దేనితో బాధపడుతూ ఉందో అక్కడే చెప్తూ ఉన్నాడు. 13వ అధ్యాయంలోనే 10వ వచనం చదువుతున్నాను, 10-11. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను అని ఆమె గురించి వ్రాయబడింది. అంటే ఆమె నడుము వంగిపోయింది. 18 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల నుంచి ఆమె భూమిని తప్ప ఆకాశాన్ని చూడలేకపోతుంది. ఆమె కిందకి తప్ప అసలు పైకి కళ్ళు ఎత్తలేకపోతుంది. ఎందుకంటే ఆమె నడుము వంగిపోయింది. ఎందుకంటే ఆమె దేనితో బాధపడుతూ ఉందో చెప్పాడు. బలహీనపరిచే దెయ్యం బలహీనపరుస్తుంది, దేవుడెప్పుడు బలపరుస్తాడు. ఇదే అర్థం చేసుకోండి, గ్రహించండి. దేవుడెప్పుడు బలహీనపరిచేవాడు కాదు, కానీ బలహీనులను సహితము బలపరిచే గొప్ప దేవుడు, మనం నమ్మిన దేవుడు. చూడండి, ఆమె అలాంటి పరిస్థితుల మధ్యలో సమాజ మందిరానికి వచ్చిందంట. నేను అనుకుంటాను, అసలు అలాంటి పరిస్థితుల మధ్యలో ఆమె సమాజ మందిరానికి ఎలాగ రాగలిగింది? ఆమె డిప్రెషన్లో ఉండాలి కదా,
18 సంవత్సరాల నుంచి రోగం తినేస్తుంది కదా, 18 సంవత్సరాల నుంచి అసలు పైకి లేవలేకపోతుంది కదా, బయట నడుస్తూ ఉంటే అందరూ కూడా చికాకు పడతారు, అందరూ వేళాకోళం చేస్తారు, హేళన చేస్తారు కదా, కొంతమంది సానుభూతి చూపిస్తూ అదే సమయంలో రకరకాలుగా చూపులు చూస్తారు కదా. మరి ఇవన్నీ ఆవిడ తట్టుకొని ఆవిడున్న పరిస్థితి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చింది అంటే సమాజ మందిరానికి వచ్చింది. ఎందుకు అంటే సమాజ మందిరంలో దేవుడు ఉంటాడు, మందిరంలో యేసు ఉంటారు అన్న విషయం ఆవిడకి అర్థమైంది. నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఎలాగైనా బాగుపడాలన్న ఉద్దేశంతో ఆమె మందిరానికి వచ్చింది. ఈరోజున విశ్వాసులారా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మీరు ఎలాంటి బాధల్లో ఉన్నా సరే, ఎలాంటి కష్టాలు మిమ్మల్ని కృంగదీసినా సరే, ఆ పరిస్థితి నుంచి లేవనెత్తగలిగిన మందిరానికి వస్తే మందిరంలో దేవుడు ఉంటాడు, మందిరంలో దైవజనుడు ఉంటారు, మందిరంలో విశ్వాసులు ఉంటారు. ఏమండి, ఎక్కడ 2-3 నా నామం పేరట కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ఉంటాడు. చూడండి, ఆవిడ ఆ పరిస్థితుల్లో మందిరానికి నడుచుకుంటూ హేళనలను భరిస్తూ, లేకపోతే ఎవరొకరు సాయం తీసుకుని నాన్న నన్ను మందిరానికి తీసుకెళ్ళి, ఈ రోజున చాలామంది కొంచెం జ్వరం వస్తే, కొంచెం బలహీనత వస్తే మందిరం మానేస్తూ ఉంటారు. ఉద్యోగాలు బాగానే చేస్తారు కానీ కొంచెం బలహీనత ఉంటే అర్జెంటుగా మానేసేది ప్రార్థన, అర్జెంటుగా మానేసేది మందిరం, అర్జెంటుగా చదవకపోయేది వాక్యము మాత్రమే. కాబట్టి ఈ రోజున విశ్వాసులారా గ్రహించాలి, ఈమె ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా నడుచుకుంటూ నెమ్మదిగా మందిరానికి వచ్చింది. ఎందుకంటే మందిరంలో దేవుడు ఉంటాడు, మందిరంలో దేవుని సమృద్ధి ఉంటుంది, మందిరంలో దేవుడు ఉద్ధరించే గొప్ప దేవుడు అక్కడ ఉంటాడు, మందిరంలో మన స్థితిని గ్రహించే గొప్ప దేవుడు ఉంటాడు. ఇక్కడ వచ్చిందంట, రాగానే చూడండి, యేసు ప్రభు అక్కడున్న పరిసయ్యులను చూడట్లేదు, సద్దూకయ్యులను చూడట్లేదు, ఎవరెవరినో గొప్ప వాళ్ళని చూడట్లేదు కానీ యేసు అక్కడ మనం చదివిన మాట 13వ అధ్యాయము 12వ వచనంలో చూస్తున్నాను. యేసు ఆమెను చూచి, నేను అనుకుంటాను ఇలా వంగిపోయినవాడు ముందుకొచ్చి కూర్చుని ఉండదు, ఎందుకంటే లాస్ట్లోనే ఎక్కడో కూర్చొని ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూర్చొని ఉంటే దేవుడు ముందున్న వాళ్ళని, గొప్ప వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని వీళ్ళ మీద దృష్టి లేదు కానీ దేవుడు ఆమె మీద దృష్టి ఉంచాడు. కారణం లాస్ట్లో కూర్చుంది, ఎక్కడో కూర్చుంది, ఒదిగిపోయి కూర్చుంది. యేసయ్య నన్ను చూస్తే బాగుండు, యేసయ్య నన్ను కనికరిస్తే బాగుండు అని ఒకవేళ ఆ నేల మీద కూర్చుందేమో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చూడండి, యేసు ఆమెను చూచాడంట. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ అంతరంగాన్ని చూస్తారని దేవుడు వాగ్దానం చేశాడు కదా. దేవుడు అంతరంగాన్ని చూసి ఆమెను చూచి అంటున్నాడు, అమ్మా నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు, లేచి చక్కగా నిలువబడు అని చెప్పంగానే ఎప్పుడైతే ఆయన చెప్పాడో, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, ఆయన పిలుపులో శక్తి ఉంది. వెంటనే ఆమె లేచి నిలవబడి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనం ఉన్న పరిస్థితి నుంచి లేవనెత్తేవాడు. ఏమండి, కృంగిపోయింది, ఏమండి భూమికి లోపలికి దిగిపోయినట్టుగా ఉంది ఆమె పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఆమెను లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పాను కదా, ఉద్ధారణ అంటే అర్థం ఏంటి అంటే మనమున్న పరిస్థితి నుంచి మరొక పరిస్థితికి మార్చడమే, ఉన్నతంగా తీసుకురావడమే దేవుని యొక్క గొప్ప పని. ఆ ఉద్ధరించే పనిలోనే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారు. ఇప్పటి వరకు అదే పనిలో ఉన్నారు. ఈ రోజున ఏ విషయంలో మీరు కృంగిపోయి ఉన్నారు, ఏ విషయంలో పడిపోయి ఉన్నారు, ఏ ఆత్మీయ జీవితంలో పడిపోయారా, భౌతిక సంబంధమైన పరిస్థితుల్లో పడిపోయారా, వ్యాపారాలలో పడిపోయారా, ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో సాతానుడు మిమ్మల్ని పడగొట్టేశాడో దేవుడు లేవనెత్తే గొప్ప దేవుడై ఉన్నాడు. మనకు అందరికీ తెలుసు కదా, పేతురు భక్తుడు అబద్ధమాడాడు, ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయాడు, కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, దేవుడి దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. ఏ పేతురైతే అబద్ధమాడి నేను యేసు ప్రభుకు చెందినోని కాదు అని చెప్పాడు, అదే పేతురు ఆ సంఘాలని కట్టినట్లుగా, సంఘాలలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినట్లుగా అపోస్తుల దినాలలో మనం చూడగలం. ఈరోజున విశ్వాసులారా, పడిపోయిన ఏ స్థితి నుంచి కూడా లేవనెత్తగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇంకా మనం చూద్దామా, అసలు ఇవిడు పడిపోవడానికి కారణం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే 2-3 విషయాలు. అదే 13వ అధ్యాయము లూకా సువార్త 16వ వచనం చదువుతూ ఉన్నాను.
మీరు కూడా ఒక్కసారి చూడండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. కొంతమంది సణుక్కుంటున్నారంట, అదేంటి విశ్రాంతి దినాన్ని నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, లేవనెత్తడం ఏంటి, ఉద్ధరించడం ఏంటి, విశ్రాంతి దినాలు ఇలాంటి పనులు చేయొచ్చు కదా, ఖాళీగా ఉండాలి కదా అని చాలామంది సణుక్కుంటూ ఉంటే వాళ్ళందరికీ ఒక జవాబు చెప్తూ ఉన్నారు యేసయ్య. ఏమైనా చెప్తూ ఉన్నారంటే 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈమె ఎవరో కాదు, అబ్రహాము కుమార్తె. 18 సంవత్సరాల నుంచి ఈమెను సాతాను బంధించేసింది. అందుకనే అనారోగ్యం, అందుకనే వెన్నెముక వంగిపోయింది, అందుకనే లేవలేకపోతా ఉంది, అందుకనే కృంగిపోతా ఉంది. సాతాను బంధించేసింది. ఈమె ఎవరో కాదు, ఈమె గురించి చెప్తూ ఉన్నాడు. ఈమె అబ్రహాము కుమార్తె అంటే ఒకప్పుడు విశ్వాసైన అన్నమాట. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా. విశ్వాసులకు తండ్రి అయితే ఆయన కుమార్తె అయితే ఈమె కూడా విశ్వాసి అయి ఉండొచ్చు. అంటే ఒకప్పుడు విశ్వాసే, ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదిగిందే, ఒకప్పుడు ప్రార్థన అంటే ఆసక్తి, ఒకప్పుడు దేవుని మందిరం అంటే ఆసక్తి. మరి రాను రాను ఏ సమస్యలు వచ్చినాయో మనకు తెలియదు, రాను రాను ఏ కష్టాలు వచ్చినాయో మనకు తెలియదు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయో మనకు తెలియదు. ఎందుకంటే మనుషులకు కష్టాలు వస్తాయి, మనుషులకు బాధలు వస్తాయి, మనుషులకు ఇబ్బందులు వస్తాయి. దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి ఉద్ధరించగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో ఈవిడ ఏ సమస్య వల్ల కృంగిపోయిందో, ఏ సమస్య వల్ల దేవునికి దూరం అయిపోయిందో, విశ్వాసంలో తగ్గిపోయిందో, ప్రార్థనలో తగ్గిపోయిందో, వాక్యంలో తగ్గిపోయిందో మనకు తెలియదు. కానీ ఆమె మాత్రం దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఒకప్పుడు అబ్రహాము కుమార్తె ఎంత విశ్వాసంతో ఉండాలి, అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందో, తండ్రికి ఎంత విశ్వాసం ఉందో, ఈమెకు కూడా అంత విశ్వాసం ఉండాలి. తండ్రి ఎంత ప్రార్థనాపరుడో ఈమె కూడా అంత ప్రార్థనాపరులుగా ఉండాలి కదా. ఏమంటే పేరు చెప్పుకుంటూ ఉన్నది కానీ చాలాసార్లు ఆ విశ్వాసం కానీ ప్రార్థన కానీ ఒకవేళ ఉండటం లేదేమో. అందుకనే తనున్న పరిస్థితి నుంచి ఒకప్పుడు మంచి స్థితిలో ఉంది, కానీ ఆత్మీయంగా కృంగిపోయింది. ఆత్మీయంగా కృంగడమే కాదు, తద్వారా సాతానుడు మొదట వాక్యం పట్ల దేవుని పట్ల ఆసక్తి లేకుండా చేసి దేవునికి దూరంగా చేసేసి తద్వారా మనల్ని భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకు కూడా దూరంగా చేయడానికి పడగొట్టడానికి వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈమెను సాతాను బంధించిందంట. అబ్రహాము కుమార్తెను బంధించాలి తప్ప అబ్రహాము కుమార్తెలు సాతాను సంకళలో ఉన్నవారిని విడిపించాలి. కానీ ఇక్కడ రివర్స్గా కనిపిస్తుంది. ఏమంటే అబ్రహాము కుమార్తె అయ్యుండి కూడా ఈమెను సాతానుకు దొరికిపోయింది. సాతాను ఈమెను పట్టేసుకున్న ఒకవేళ కోపం ఎక్కువేమో, ఒకవేళ పాపం చేసిందేమో, ఒకవేళ చిన్న తప్పిదంలోకి వెళ్ళిపోయిందేమో. ఆ చిన్న తప్పిదం ద్వారా ఆమె లోపలికి వచ్చి ఆమెను కృంగదీసి బాధపెట్టి చివరికి ఎలాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చేసాడంటే, పడగొట్టేశాడంటే ఏమండి ఆమె అస్సలు లేవలేకపోతా ఉంది, అస్సలు ఏమాత్రం మంచిగా నిలబడలేకపోతా ఉంది. కానీ దేవుడు ఆమెను చూచాడు. మన దేవుడు ఉద్ధరించేవాడు, మన దేవుడు లేవనెత్తేవాడు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే మన ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. మీరు నష్టపోయారా, బాధపడుతూ ఉన్నారా, బెంగతో ఉన్నారా, ఆందోళనతో ఉన్నారా, ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ప్రార్థన మనమున్న ప్రతి పరిస్థితిని మార్చగలదు. దేవుని మందిరానికి వెళ్ళండి. మందిరానికి వెళితే దేవుని మాట మన జీవితాల్లో వెలుగును తీసుకురాగలదు. ఏమంటే సాతాను బంధించి చీకట్లో బంధించేసింది, కానీ దేవుడు ఆమెకు వెలిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మనం నమ్మిన దేవుడు పడిపోతున్న వారిని అందరినీ ఉద్ధరించేవాడు. పాపం పడగొట్టేస్తుంది, సాతానుడు పడగొట్టేస్తాడు, మనుషులు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనం నమ్మిన దేవుడు ఎప్పుడు నిలబెట్టడానికే ఆయన ఎప్పుడు మన ప్రక్కనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటే గలతీయులకు రాసిన పత్రిక ఈ మాట చదివి మనం ముగించుకుందాం. 1వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు గారు అంటారు, ఏమంటారంటే నేను పూర్వము దోషకుడిని, హింసకుడిని, కానీ దేవుడు నన్ను లేవనెత్తాడు అని చెప్తాడు. 1వ అధ్యాయము నేను చదువుతూ ఉన్నాను, 13-14 వచనాలు. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారముంది విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత పొందుతునని నా నడవిని గుచ్చి
మీరు విన్నారు కదా, నేను పూర్వము దూషకుడిని, హింసకుడిని, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారో ఆ క్రైస్తవ విశ్వాసుల్ని చంపేద్దామని బయలుదేరాను. కానీ దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నన్ను దర్శించి నేనున్న పరిస్థితి నుంచి నేను లేవనెత్తి పడిపోతున్నాను, పాపంలో పడిపోతున్నాను, పాపం చేత బంధించబడిన నన్ను ఆయన దర్శనమిచ్చి, సౌలా నీవు హింసించుచున్న యేసును ఆయన నాతో చెప్పి నా కళ్ళు తెరిచాడు. ఏ సంఘాన్నైతే నేను హింసించానో, ఈ రోజున ఏ సంఘాన్నైతే అతను హింసించడానికి ప్రయత్నం చేశాడో పూర్వం, అలాంటి పట్టుకొని సంఘాలు కట్టడానికి దేవుడు నియమించడం ఎంత అద్భుతమైన విషయమో కదా. నేను చెప్పాను, ఉద్ధారణ అంటే మనమున్న పరిస్థితి నుంచి మరొక స్థితికి లేవనెత్తడమే, పైకి లేవనెత్తడమే ఉద్ధారణ అంటే. ఏమంటే సంఘాన్ని హింసించేవాడు, విశ్వాసులను బాధ పెట్టేవాడు, అలాంటోడిని దేవుడు దర్శించి లేవనెత్తి ఏ సంఘాన్నైతే పాడు చేస్తున్నాడో, ఏమండి తన ముమ్మారు దెబ్బలు దిగి ఎన్నోసార్లు చలి కాచుకుని, ఎన్నోసార్లు చలికి ఓర్చి, ఆ ఎండకు ఓర్చి బాధలు పడి ఉపవాసాలు పడి ఎన్నో సంఘాలు ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి వచ్చి ఎన్నో సంఘాలు కట్టినట్టుగా మనకు తెలుసు. ఏమండి దేవుడు అలాంటి వారిని కూడా మార్చగలడా అంటే ఆయన మార్చగలిగిన గొప్ప దేవుడు. ఈ రోజున మీ కుటుంబ సభ్యులు మారలేదని, పిల్లలు మారలేదని, భర్త లేక భార్య మారలేదని, బంధువులు మారలేదని ప్రార్థనలు చేస్తూ కూడా దేవుడు చేస్తాడు అని నమ్మకం లేక ఇంకా ఉన్నారా? ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తప్పకుండా మనుషులను మార్చగలడు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు. తప్పకుండా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. పౌలుగా మారిన సౌలు దేవుని మాటకు విధేయుడై ఏ సంఘాన్ని హింసించాడో అదే సంఘాన్ని కట్టడానికి దేవుడు నియమించాడు. ఈ రోజున విశ్వాసులారా, మన దేవుడు పడిపోవు వారిని అందరినీ కూడా ఉద్ధరిస్తాడు. ఏ స్థితిలో మీరు పడిపోయారో, ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నారో, ఏ స్థితిలో భౌతికపరమైన స్థిత, ఆత్మీయ స్థిత, ఈ రోజున ఏ స్థితి మిమ్మల్ని కృంగదీస్తూ ఉంది, దేవుడు ప్రతి పరిస్థితిని కూడా లేవనెత్తగలడు. ఈమె చూడండి, అబ్రహాము కుమార్తె యొక్క భౌతిక సంబంధమైన పైకి కనిపించే ఆ పరిస్థితిని మార్చాడు. నేను అనుకుంటాను ఆమె ఆత్మీయ జీవితాన్ని కూడా మార్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈరోజున విశ్వాసులారా, ధైర్యం తెచ్చుకోండి. మన దేవుడు పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించే దేవుడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా మందిరానికి వెళ్ళడం మానకండి, వాక్యం చదవడం మానద్దు, ప్రార్థన చేయడం మానద్దు, ప్రభు వైపు చూడడం మానద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. యేసు వైపు చూస్తే ఆ యాకోబు దేవుని నామము మనల్ని ఉద్ధరించడానికి ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి ఆయన నామాన్ని విశ్వసిద్దాం, ఆయన వైపు చూద్దాం. తద్వారా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈ లోకాన్ని ప్రేమించి నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో నుంచి మమ్మల్ని లేవనెత్తడానికి, పరలోకంలో మమ్మల్ని కూర్చోబెట్టడానికి యేసు ప్రభువు నాయన నరావతారిగా ఈ లోకంలోకి మీరు వచ్చినందుకు వందనాలు, మమ్మల్ని లేపినందుకు వందనాలు నాయన. నిజమే, చాలాసార్లు అబ్రహాము కుమారులము కుమార్తెలమై ఉండి కూడా చాలాసార్లు విశ్వాసంలో పడిపోతున్నాం నాయన తండ్రి. అలాగే ప్రార్థనలో, వాక్యంలో పడిపోతూ ఉన్నాం. సాతానుడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడయ్యా. దేవా, పడిపోకుండా మమ్మల్ని నిలబెట్టే గొప్ప దేవా, మా స్థితులను మార్చే గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఉద్ధరించడానికే మీరు లోకంలోకి వచ్చినందుకు వందనాలు. ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవా, నీ మందిరాన్ని ప్రేమించిన వారమే తండ్రి, నిన్ను ప్రేమించిన వారమే, నీ వాక్యాన్ని ప్రేమించిన వారమే మరలా తిరిగి నీ దగ్గరికి రావడానికి మాకందరికీ సహాయం చేయము. ఎవరెవరు ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో తిరిగి యేసు నామంలో లేవనెత్తండి నాయన. దేవా, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో మీరు జరిగించుము. కుంటివాడిని శృంగారమైన దేవాలయం దగ్గర మీరు లేపారు కదా, మీరు లేవనెత్తగలరు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, చేరి వచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించి పంపించుము. ఈరోజు ఏ ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారో, ఏ పనులలో ఉన్నారో ఆ ప్రతి పనిని సఫలం చేయండి, ప్రతి ప్రయాణాన్ని సఫలం చేయండి. అనారోగ్యంగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం.
మరి దేవుడు మనల్ని ఉద్ధరించేవాడు, పడిపోవారిని అందరినీ ఉద్ధరించేవాడు. యాకోబు దేవుని నామము మనల్ని ఉద్ధరిస్తుంది అని లేఖనం చెప్తుంది. కాబట్టి దేవుని నామాన్ని ఉచ్చరిద్దాం, ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు మన ప్రతి పరిస్థితిని ఆయన మార్చి ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నిలబెడతాడు. మరి మీలో చాలామంది మేలు పొందుతూ ఉన్నారు. కామెంట్ చేయండి. ఒకవేళ లైక్ చేయకపోతే కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. దేవుని చిత్తమైతే మరలా రేపటి ఉదయం మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.